నా భార్య పేరు వచ్చి చెంగమ్మ, నా కొడుకు తిలకు. మాది నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట మండలం పక్కన పిండిపాలెం గ్రామం. మా అమ్మాయి కేసులో మా అబ్బాయిని ఇరికిచ్చేసి మా కుటుంబంగా కేసు పెట్టేశారండి. కేసు పెట్టేసిన తర్వాత మా అబ్బాయిని ఎత్తి సెంటర్ జైలు వేసేసారు. నా 3 నెలలు 4 నెలల దాకా బెయిల్ రాదన్నారు. మా లాయర్ గారిని పంపించాము. అతను కాడ వస్తే తిరిగి వచ్చేసి అది ఇప్పుడు రాదండి, ఇంక 4 నెలలు ఆగుతుంది అన్న తర్వాత నా భార్య చెంగమ్మ ఉండి మనం చర్చికి అనిపోదాం రండి, చర్చిలో పోయి ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు కనికరిస్తాడేమో అది. నాకు నమ్మకం లేక దేవుడు ఏముంది మన తల రాతది మనకేం లేదు అనేసి నా భార్యని తిట్టాను. 3 రోజుల తర్వాత మా తమ్ముడు వచ్చి అన్న నాకు అనిపిస్తుంది నా మనసులో దేవుడిని ప్రార్థించండి తర్వాత మీకు బెయిల్ వస్తుంది అని అన్నాడు. నాకైతే నమ్మకం లేదు. టీవీలో ప్రార్థన శక్తి తైలాభిషేకం ప్రార్థన వస్తుందండి, దాన్ని ఉదయాన్నే 5:30కి పెట్టేసి చూసాము. అప్పుడు పాస్టర్ గారు మీరు జైలు సమస్యలు ఏమైనా ఉన్నారు ఆ సమస్య మీకు తీరిపోతుంది, ఈ నెలలో మీకు క్లియర్ అయిపోతుంది అని చెప్పాడు. అప్పుడు నమ్మానండి నేను. తర్వాత నెలకి మా జడ్జి గారు దాన్ని క్లోజ్ చేసి ఎండింగ్ చేసేసాడండి. ఇదే మా సాక్ష్యం అండి.